నెంబర్ 1 ఎంత సంపాదిస్తున్నామన్నది ముఖ్యం కాదు. ఎంత ఖర్చు పెడుతున్నామన్నదే ముఖ్యం. నెలకి ₹1,00,000 సంపాదిస్తూ ₹95,000 ఖర్చు పెట్టేవాడి కన్నా నెలకి ₹50,000 సంపాదిస్తూ ₹40,000 ఖర్చు పెట్టేవాడే బెటర్. నెలకి ₹1,00,000 సంపాదించినా కూడా ఇతను 5,000 మాత్రమే సేవ్ చేయగలుగుతున్నాడు. కానీ ఇతను 50,000 మాత్రమే సంపాదించినా కూడా 10,000 సేవ్ చేయగలుగుతున్నాడు. నెంబర్ 2 ఎమర్జెన్సీ ఫండ్స్ ఖచ్చితంగా ఉంచుకోండి. మీ జీవితంలో ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు. జాబ్ పోవచ్చు, లేదా లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ రావచ్చు, లేదా బిజినెస్ స్లోగా నడవచ్చు, లేదా హెల్త్ ఇష్యూస్ రావచ్చు. సిచ్యువేషన్ ఏది చెప్పి రాదు, సడన్ గా వస్తుంది. ఏది కాదని నమ్మకంతో ఉండొద్దు. మీ దగ్గర కనీసం 6 నెలలకు ఖర్చులకు సరిపడే డబ్బులు ఉంచుకోవాలి. ఆ డబ్బులు మీకు చాలా ఉపయోగపడతాయి. నెంబర్ 3 డబ్బులను సేవ్ చేసుకోండి. మీ నెల సంపాదనలో ఎంతో కొంత సేవ్ చేసుకోండి. మీరు నెలకు ₹100 సంపాదిస్తే అందులో కనీసం ₹10 అయినా సేవ్ చేసుకోవాలి. 50-30 రూల్ ని ఫాలో అవ్వండి. మీ నెల సంపాదనలో 50% నీడ్స్ కోసం, 30% వాంట్స్ కోసం, 20% సేవింగ్స్ కోసం ఉపయోగించండి. నీడ్స్ అంటే హౌస్ రెంట్, కార్ ఈఎంఐ, గ్రోసరీస్, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్, అప్పు చెల్లించడం లాంటివి. ఇవి లేకుండా సర్వైవ్ అవ్వలేం అన్న వాటి మీద మీ నెల సంపాదనలో 50% ఉపయోగించండి. ఒకవేళ 50% మించితే ఖర్చులు తగ్గించుకోండి. తక్కువ రెంట్ ఉన్న ఇంట్లో ఉండండి. చిన్న కారులో తిరగండి. ఇలా కుదిరిన చోట ఖర్చులు తగ్గించుకోండి. వాంట్స్ అంటే మూవీ టికెట్స్, రెస్టారెంట్ ఫుడ్, వెకేషన్, గ్యాడ్జెట్స్ లాంటివి. ఏవైతే అత్యవసరం కాదో, ఏవైతే లేకపోయినా బ్రతకగలమో అవే వాంట్స్ అని అర్థం. అలాంటి వాంట్స్ మీద మీ నెల సంపాదనలో 30% ఉపయోగించుకోండి. మీ నెల సంపాదనలో 20% సేవింగ్స్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం ఉపయోగించండి. వీలైతే నీడ్స్ లో 10%, వాంట్స్ లో 10% తగ్గించుకొని ఆ డబ్బును కూడా సేవింగ్స్ చేసుకోండి. 50-30-20 రూల్ ని ఫాలో అయితే మీ ఫైనాన్షియల్ హెల్దీగా ఉంటుంది. సో గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.